హీమోఫీలియా అనేది రక్తంకి సంబంధించిన వ్యాధి. ఇందులో రక్తం గడ్డ కట్టదండి. దీంట్లో కోయాగులేషన్ ప్రోటీన్స్ ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ ఉంటాయి. ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ ఉంటే దాన్ని హిమోఫీలియా ఏ అంటాము. ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ ఉంటే దాన్ని హిమోఫీలియా బి అంటాము. ఇది జెనెటిక్ డిజీజ్ అండి. 10,000 మందిలో ఒకరికి ఈ జబ్బు ఉంటుంది. చిన్న వయసులో జబ్బు బయటపడితే దాని తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు, లేదా పెద్ద వయసులో బయటపడింది అనుకోండి, ఉదాహరణకు సర్జరీ చేయగానే రక్తం ఆగకుండా బ్లీడింగ్ కావడము, లేదా చిన్న గాయాలకే రక్తం కండరాలలో జాయింట్లోకి రావడము, ఇలాంటివి కూడా మనం చూస్తుంటాం. ఇది ఎక్స్ క్రోమోజోమ్కి చెందిన జబ్బు అండి. అందుకని మగవాళ్ళు మాత్రమే ఇందులో ఎఫెక్ట్ అవుతారు. ఆడవాళ్ళు మాత్రం క్యారియర్స్, అంటే వాళ్ళ లోపల జబ్బు ఉన్న దాని లక్షణాలు బయటపడవు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ హిమోఫీలియా డిజీజ్తో డయాగ్నోజ్ అవుతారో వెంటనే వాళ్ళకి జీనోటైపింగ్ అంటాము, జెనెటిక్ స్టడీ చేసి లేటెస్ట్గా చాలా ట్రయల్స్ వస్తున్నాయండి. దీని ద్వారా మనం ఈ జెనెటిక్ డిసీజ్ కూడా మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రక్తస్రావం ఆగట్లేదు అనుకోండి, వెంటనే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 అండ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ 9 మనము ఇవ్వడం ద్వారా దీన్ని ప్రాణాంతకం కాకుండా ఆపొచ్చండి.